నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ముగింపు దశకి చేరుకుంటోంది దీంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు తెలంగాణకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు ఇవాళ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు సాయంత్రం 4 గంటలకి నర్సాపూర్లో 6 గంటలకి సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో పాల్గొంటారు ఈ నెల 11న ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు కామారెడ్డి తాండూరు సభలకి హాజరవుతారు సౌత్ పై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా చొరవ తీసుకుంది 42 సీట్లలో అత్యధికంగా గెలుచుకోవాలని చూస్తోంది అందుకోసం వరుసగా అగ్రనేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా నిన్న మోడీ పర్యటన ముగియగానే ఇవాళ తెలంగాణకి అమిత్ షా వస్తున్నారు నేడు భువనగిరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు ఏపీలో అధికారులను ఏ కారణం లేకుండా ఎన్నికల సంఘం బదిలీ చేస్తోందని నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి నేతలు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు 30 ఏళ్లుగా చేనేతలను ఓటు బ్యాంక్గా వాడుకున్న టీడీపీ వారికి చేసింది శూన్యమని విమర్శించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక తెరువు బజార్ సోమప్పనగర్లో చేనేత ఆత్మగర్జన సభలను బుట్టారేణుక నిర్వహించారు నేతన్న నేస్తం అమలు చేసి చేనేతలను ఆదుకున్న వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు మాటలకే పరిమితమైన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఆ తర్వాత సాయంత్రం గోనెగండలో బుట్టారేణుక భారీ రోడ్ షో నిర్వహించారు హిందీలో ప్రసంగించి ముస్లింలని ఆకట్టుకున్నారు జగన్ చంద్రబాబు మధ్య తేడా గమనించి ఓటు వేయాలని కోరారు కాకినాడ జిల్లా తునిలో భర్త గెలుపు కోసం భార్య లక్ష్మీ చైతన్య ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు తన భర్త తుని వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు తుని మండలంలోని వల్లూరు అగ్రహారం సీతయ్యపేట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అడుగుతున్నారు దాడిశెట్టి రాజాని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని లక్ష్మీ చైతన్య ధీమా వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మఠంపల్లి మేళ్లచెరువు చింతలపాలెం మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేళ్లచెరువు చింతలపాలెం 2 మండలాలని ఎంతో అభివృద్ధి చేశానని బీజేపీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా అభివృద్ధి చేయాలని ఒక ఆశతోనే బీజేపీ పార్టీలోకి వెళ్లినట్టుగా తెలిపారు దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపే చూస్తోందని ఆయన్నే మళ్లీ ప్రధాని అవుతారని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పై జనసేన మాజీ నేతలు ఆరోపణలు చేశారు తంగెళ్ల ఉదయ్ బెట్టింగ్లు నిర్వహించి ఎంతో మంది జీవితాలని నాశనం చేశాడని గుర్తు చేశారు అతన్ని ఓడించి కాకినాడ ప్రజలు మేలు చేసుకోవాలంటూ అనంతపురంకి చెందిన జనసేన మాజీ నేతలు పసుపులెట్టి పద్మావతి పసుపులెట్టి సందీప్ రాయల్ ఓటర్లని విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు మరోసారి అధికారం ఇస్తే అంబేద్కర్ విగ్రహాలను కూలుస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని మోడీ అంటున్నారని గుర్తు చేశారు మోడీకి తెలంగాణ అంటే గిట్టదని దళితులు మైనార్టీలు మహిళలంటే గౌరవం లేదని విమర్శించారు పది సంవత్సరాలుగా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఖమ్మం జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు వనరుల కోసం బీజేపీని ఖమ్మంలో గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ కోరారు ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు రోడ్ షో నిర్వహించారు ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి బీజేపీ రావాలన్నారు గడిచిన 10 ఏళ్లలో పరిశ్రమలు ఐఐటీలు యూనివర్సిటీలు
కర్మాగారాలు లాంటివి ఖమ్మంకి రాలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిఎం బంజర్ రింగ్ సెంటర్లో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గత 10 ఏళ్ల పాలనలో బంగారం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్లామని, కేంద్రం నుంచి అవార్డులు సాధించుకున్నామని ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ మళ్లీ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. మహిళలకి 2,500 ఆర్థిక సాయం ఇవ్వలేదు. అయినా హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలాడుతున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్తున్న కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సూచించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తారని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదని, రైతు బంధు అమలు కావడం లేదన్నారు కేటీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి గౌరవం పెరుగుతుందని అన్నారు. ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు భారీగా నోట్ల కట్టలు దొరికాయి. ఒక లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో పైప్లను తరలిస్తున్నారు. వాటి కింద గుట్టలుగా నోట్ల కట్టలను దాచి తరలించే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రధాని మోడీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు గెలుస్తానని నమ్మకం లేకనే ప్రధాని మోడీని తీసుకొచ్చారని విమర్శించారు. కోడితే లేదు, కోటి రూపాయలు కూడా మోడీ ఇవ్వలేదన్నారు. మోడీకి 10 ఏళ్లలో వేములవాడ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉత్తర కాశీకి 5 కోట్లు ఇచ్చిన మోడీ దక్షిణ కాశీ వేములవాడ రాజన్నకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ ఆస్తులపై సీబీఐ విచారణ చేస్తే జైలుకు పోతారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇండియా కూటమి నేతలు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మోడీ 10 ఏళ్ల కాలంలో జరిగిన దారుణమైన మోసాలపై నయవంచన పుస్తకావిష్కరణ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దోపిడీ జరుగుతుందని సిపిఎం నేత సీతారాం యేచూరి ఆరోపించారు. మోడీ ద్వారా దేశ రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఏర్పడిందన్నారు. మతతత్వ ఘర్షణలను రెచ్చగొట్టి కమ్యూనికల్ ఓటు బ్యాంక్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న ఐక్యతను దెబ్బతీసేందుకు మోడీ కృషి చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పలనాయుడు ప్రచారం ముమ్మరం చేశారు. డెంకాడు మండలం ఆకులపేటలో రోడ్ షో చేశారు. మంచి జరిగింది అంటేనే వైసీపీకి ఓటు వేయండనే ధైర్యంతో ఓటు అడుగుతున్నారు. ప్రత్యర్థి జనసేన అభ్యర్థిని లోకం మాధవిపై అప్పలనాయుడు సెటైర్లు వేశారు. ఆమెకు 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ఆలోచించుకోవాలి అన్నారు. 1,000 కోట్ల ఆస్తి ఉండి డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అప్పలనాయుడు విమర్శించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వంగవీటి రాధ, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. జొన్నలగడ్డ సాయిబాబా గుడి దగ్గర నుంచి సత్తెనపల్లి రోడ్డులో ఉన్న రంగా విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేటను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అరవింద్ బాబును గెలిపించాలని వంగవీటి రాధ కోరారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కాకివాయి ప్రజలు ఒకే నిర్ణయం తీసుకుని గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు. తమ ఓటు అమ్ముకోబోమని ఊరంతా గోడపత్రాలు, ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచ్లని ఎన్నుకున్నారు. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమని ప్రచారం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే ఓట్లంటూ బ్యానర్లు కట్టడంతో చుట్టుపక్కల గ్రామాలకు ఆసక్తిగా మారింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో శ్రీశైల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎన్నడూ లేని విధంగా గంజాయి వనాలు పెంచి పోషించిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలకు తెలుసన్నారు. అధికారాన్ని, పోలీసు అధికారులను, వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజలు బయటికి రాకుండా భయభ్రాంతులకు గురిచేశారన్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొల్లూరు మండలం అనంతవరం ఈపూరులో ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తా అన్నారు. కానీ మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకున్నారని విమర్శించారు. జగన్ కు ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 27 పథకాలు జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి పడరాని పాటలు పడుతున్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. పెట్రోల్ బంక్లో వాహనాలకి పెట్రోల్ పోస్తూ ఆటో కార్మికుల దగ్గరకు వెళ్లి ఆటో నడిపి టీ స్టాల్ దగ్గర అందరికీ టీ ఇస్తూ లోకల్ ట్రైన్లో ఎక్కి ప్రయాణికులను కలుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతామని, మైనింగ్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి తరహాలో కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాళ్ల కింద మైనింగ్ చట్టాలు నలిగిపోయాయని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారంలో తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలిండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ, మందస మండలంలోని మూలిపాడు, శ్రీనివాసపురం, గోపాలపురం, ముకుందాపురం, కొత్తపల్లి, సొండిపూడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తుకు భరోసా అని ప్రజలకు వివరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు, సిద్ధవరం, రాజంపేట మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సూపర్ 6 కరపత్రాలు పంచుతూ రాజంపేటను జిల్లా చేసేందుకు తనకు బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజలకు సేవ చేయడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు రేపల్లె వైసీపీ అభ్యర్థి ఈవూరు గణేష్. నిజాంపట్నం మండలం దిండి, ఎమినేనివారిపల్లిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. వైసీపీ ప్రభుత్వంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చారని గుర్తు చేశారు. రెండవసారి జగన్ను ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఈ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి పనులను చేయలేదన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు రోడ్ షో నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంటు కూటమి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. చిలంకూరులో గతంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని విమర్శించారు. చిలంకూరు గ్రామాన్ని అభివృద్ధి చేసి ఉంటేనే తనకి ఓటు వేయండని, లేదంటే వేయొద్దని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ పేరిట నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కాషాయ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్లో డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నామని అన్నారు. नरेंद्र मोदी जी का संकल्प पत्र निकाल लीजिए और संकल्प पत्र को देखिए कि 2014 में जो संकल्प पत्र हमने लिया था उसको 2019 तक पूरा करने का काम हमारे देश के जो प्रधानमंत्री में जो संकल्प पत्र लिया उसको 2024 तक पूरा करने का काम किया।
आज भी कांग्रेस ने जो संकल्प वो घोषणा पत्र दिया है वो उसको कभी पूरा नहीं कर सकते, लेकिन उनको तो ये आदत है, क्योंकि 70 साल से लगातार वो गरीबी हटाओ का नारा देते हैं, लेकिन कभी गरीब से उनका वास्ता नहीं रहा। శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మంత్రి అప్పలరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా కొన్ని రోజులే ప్రచారానికి మిగిలిండడంతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ముమ్మరం చేశారు. మందస మండలంలోని బైరి సారంగపురం, బాలిగాం, హరిపురం, మందస పంచాయతీల్లో అప్పలరాజు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారం చేశారు. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించుకుందామన్నారు. సంక్షేమం కావాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సతీమణి భార్గవమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజకీయ ప్రచారం కన్నువిందుగా కొనసాగుతోంది. బొబ్బిలి పట్టణం, బలిజిపేటలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం చేశారు. ఏం జరుగుతుందోనని కాలనీ వాసులు ఉత్కంఠగా చూశారు. ఒకే వీధిలో ఒకే ఇంటికి ఒకేసారి ఇద్దరు అభ్యర్థులు వెళ్లి ఓటు వేయమని అడగడంతో కాలనీ వాసులు గందరగోళం చెందారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని శంకర్ నగరం, లక్కరాజుపల్లి, రేవూరు, మినగల్లు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆత్మకూరుకు మేకపాటి కుటుంబం చేసింది శూన్యమని వేమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. కేసీఆర్కి తెలంగాణ పౌరుషం ఉంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికొచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచలేదని ప్రమాణం చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ నయా నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గుండాలన్నారు. వెంకట్రామరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీట్ ఇచ్చావని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇరువురి నేతలకు గ్రామీణ ప్రాంతాల్లో ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పోటాపోటీగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, రోడ్ షోలు చేస్తున్నారు. ఎలక్షన్కి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వైరా మండలం దాచాపురంలో ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు. నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. కార్నర్ మీటింగ్లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. కారు పార్టీ గుర్తుపై 2 సార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ ఓటమి భయంతో మూడోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారని సురేష్ షెట్కర్ ఆరోపణలు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంగా మెలిగే జహీరాబాద్ ప్రాంతంలో బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కంచుకోట జహీరాబాద్ గడ్డపై ఈసారి హస్తం జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలపై తాను చేస్తున్న ప్రతి ఆరోపణను నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. తాను వైసీపీ నేతల అక్రమాల గురించి మాట్లాడుతుంటే సంస్కారం మరిచి నోటికొచ్చినట్లుగా విమర్శలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వైజాగ్లో చేసిన దోపిడీ చాలదన్నట్టు ఇప్పుడు నెల్లూరుకొచ్చి ఇక్కడ లూటీ చేస్తారని పరోక్షంగా విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
బయట పెడతాను, చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా? ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. అవినీతి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచారంలో ఎదురుపడ్డంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రెచ్చిపోయిన గ్యాంగ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన యశ్వంత్ అనే యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లిలో సీరియల్ ఆర్టిస్టులు సందడి చేశారు. ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తరపున ప్రచారం చేయడానికి అనకాపల్లికి వచ్చారు. నటీనటులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి సాధించాలంటే ఉమ్మడి కూటమితో సాధ్యమన్నారు సీఎం రమేష్. యువతకు ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా వంటివి మెరుగుపడాలంటే ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. యువతే లక్ష్యంగా కాకినాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను ఎంపీగా గెలిపిస్తే రాబోయే 5 సంవత్సరాల కాలంలో కాకినాడ పార్లమెంటు ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో వివరిస్తున్నారు. కాకినాడ రూరల్ కడపలో ఎమ్మెల్యే అభ్యర్థి కన్నబాబుతో కలిసి చలమలశెట్టి సునీల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాకినాడ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, అందుకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కూతురు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ఆమె వివరిస్తున్నారు. తన తండ్రిని మరోసారి గెలిపించాలని ఆమె కోరారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను చెరబట్టేందుకే సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తాము అధికారంలోకి రాగానే యాక్ట్ను రద్దు చేస్తామన్నారు. ఎడ్లపాడులో ప్రత్తిపాటి పుల్లారావు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమాదేవి ప్రచారం చేశారు. టీడీపీ సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇవి ఎలక్షన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు